హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మీకు నేను టేస్టీగా ఉండే గుమ్మడికాయ బర్ఫీ అన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దీనికి నేను గుమ్మడికాయలో హాఫ్ తీసుకున్నాను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కోరుకోవాలన్నమాట, కొబ్బరి కోరుకున్నట్టు. అందుకని ఇదిగో నేను ఒక 4 పీసెస్ కింద కట్ చేశాను అనమాట. కట్ చేసి దానిపైన తొక్క చెక్కేసుకోవాలి. గట్టిగా ఉంటుంది అన్నమాట అది. అందుకని మొత్తం చెక్కేసుకోండి. చెక్కేసుకుని లోపల ఉన్న గింజలు అవి కూడా తీసేసుకోవాలి. తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇంకోటి నేను 4 పీసెస్ని గిన్నెలు తీసి తొక్క చెక్కేసి కడిగేసాను అనమాట. ఇప్పుడు కోరుకుంటున్నాను. మనకి కోరు ఎంతైతే అవుతుందో సమానంగా పంచదార తీసుకోవాలి. ఇంకో నేను ఇక్కడ 2 గిన్నెల్లోకి వేసాను, సమానంగా పంచదార వేసాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని, ఇప్పుడు మనం కోరుకున్నాం కదండి ఈ గుమ్మడికాయ కూరని ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకో 2 కప్పులు వేసేసుకుంటున్నాను నేను, సమానంగా అనమాట. మీరు లేకపోతే ఒక గ్లాస్ కొలతైనా పెట్టుకుని తీసుకోండి సమానంగా. ఇప్పుడు ఈ కూరని ఇందులోకి వేసేసుకుని కొంచెం పాలు వేసుకోండి. అంటే గుమ్మడికాయ ఉడుకుతానికి అనమాట. అది పాలు లెక్కేమీ లేదు, మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఆప్షన్ అనమాట. అది పాలు వేసి బాగా కలపండి. కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచండి. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచితే అది బాగా మగ్గుతుంది అనమాట, మెత్తగా అవుతుంది. ఇంకొని మూత పెట్టాం. ఇప్పుడు తీసి ఒకసారి కలపండి. ఇంకొని మెత్తగా అవ్వింది. అప్పుడు దీంట్లోకి పంచదార వేసేసుకోవచ్చు. పంచదార 2 కప్పులు వేసాను. మామూలుగా అయితే కప్పుకి 2 కప్పులు వేసుకుంటారు. ఇప్పుడు షుగర్ ఎవరు ఎక్కువగా తీసుకోవట్లేదు కాబట్టి నేను సమానంగా వేసాను అనమాట. మీకు ఎంత తురుమైతే అంత పంచదారనే వేసుకోండి సమానంగా. వేసుకుని బాగా కలపండి. పంచదారని బాగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి. పంచదార గుమ్మడికాయ తురుము బాగా కలిసిపోవాలన్నమాట. వాటర్ వచ్చేలాగా కలపాలి. ఈ గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది. కర్రీగా తినమంటే పిల్లలు ఎవరు తినరు కాబట్టి చిన్నపిల్లలకి అంటే ఇలాగా ఈ బర్ఫీ కింద చేసి పెట్టారనుకోండి, బర్ఫీ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, హల్వా అయితే తొందరగా పాడవుతుంది. ఈ బర్ఫీ కింద చేసి పెడితే వాళ్ళు ఒక స్వీట్ కింద తింటారనమాట. ఇది ఇంకొంటే పలుచగా అవ్వింది. ఇప్పుడు వాటర్ వస్తుందన్నమాట. మళ్ళీ కొంచెం పాలు వేస్తున్నాను నేను. కొంచెం పాలేసి బాగా కలపాలి. ఇప్పుడు మనకి భోజనాల్లో గుమ్మడికాయ హల్వా పెడతారు. ఇదే ఇలాగే ఉంటుందన్నమాట. ఇలా పలుచగా ఉన్నప్పుడే మనకి వడ్డిస్తారు హల్వా. ఇది హల్వా అనమాట. దీన్ని ఇంకా డ్రై చేయాలి మనం. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేలాగా బాగా డ్రై చేయాలన్నమాట. అలా మధ్య మధ్యలో మూత పెడతా తీస్తూ ఉండాలి. మూత పెట్టి ఒక నిమిషం కలుపుతూ ఉంటే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఓన్లీ హల్వా, గుమ్మడికాయ హల్వానే మిగులుతుంది అనమాట. వాటర్ అంటే పంచదారది లిక్విడ్లా వస్తుంది కదా, అదంతా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు డ్రై అయింది, కొంచెం ఇంకా అవ్వాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసాను. వాటర్ అంతా డ్రై అయింది, ఇంకా డ్రై అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం ఉంది, మెత్తగా ఉంది. దీన్ని మనకు పీసెస్లా కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం గట్టిగా రావాలి. అలా సిమ్లో పెట్టి మూత పెట్టి అలా మూత తీసి తిప్పుతూ ఉండండి. బర్ఫీ వస్తుంది అంటే మనకు అర్థం ఏంటంటే మాడుతుంది అనమాట. ఇది కొంచెం లైట్గా మాడుతుంది అంటే బర్ఫీ వస్తుందని అర్థం. బర్ఫీ రెడీ అయింది. ఇంకొంచెం డ్రై అవుతే బర్ఫీ రెడీ అవుతుంది అనమాట. ఇలాగే మన ఛానల్లో క్యారెట్ బర్ఫీ కూడా చేశాను, అది కూడా సూపర్గా వచ్చింది. అది కూడా హెల్తీయే. బర్ఫీ రెడీ అయింది. ఇది కూడా ఇంకొంచెం ఒక్క నిమిషం ఫ్రై చేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా మనకి ఎలా కదిపితే అలా తిరిగిపోతుంది, చూసారా, మొత్తం స్టిక్ తోటి అలా రావాలన్నమాట. అది బర్ఫీ. ఇప్పుడు మనం జీడిపప్పుని కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం నెయ్యిలో. అవి కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోండి బాగాను. కొన్నేమో పైన డెకరేషన్ కానీ కొన్ని ఉంచుకున్నాం. ఇది బాగా కలపాలన్నమాట.
బర్ఫీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని అందులోకి బర్ఫీని వేసుకోవాలన్నమాట. బర్ఫీని ప్లేట్లోకి వేసుకుంటున్నాను. చూడండి మొత్తం వచ్చేసింది, అంటుకోకుండా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఆ బర్ఫీ రెడీ అయినట్టు. దీన్ని ప్లేట్లోకి సమానంగా ముక్కుల్లో ఏమీ లేదు, మొత్తం వేసాం. దీన్ని ఇప్పుడు సమానంగా స్ప్రెడ్ చేయాలి. నెయ్యి రాసిన స్పూన్ తోటి పైన అంటే నున్నగా వస్తుందన్నమాట. ఇదిగోండి నెయ్యి రాసిన స్పూన్ తోటి నున్నగా వచ్చింది. దీని మీద ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం. జీడిపప్పులు కొన్ని ఉంచుకున్నాం కదండి, అవి ఇందులోకి వేసి డెకరేషన్ చేసుకుని, ఇప్పుడు గుమ్మడికాయ బర్ఫీ రెడీ అయింది. దీన్ని ఒక గంట సేపు అలా ఉంచేయండి, చల్లారాక బిగుస్తుంది అనమాట. అప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా ఇలా ఏ షేప్లో ముక్కలు కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ముక్కల్ని ఇంకొన్ని ప్లేట్లోకి పెట్టాం. ఇది ఎలా ఉంటుందంటే కలకండ ఉంటుంది చూసారా, పైన గట్టిగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుంది, అలా ఉందన్నమాట ఈ బర్ఫీ. సూపర్ టేస్టీగా ఉంది. పంచదార కూడా సరిపోయింది తక్కువ వేసినా కానీ. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.